లగ్జరీ ఫుడ్. ఈ రోజు మన మ్యాటర్ ఏంటి అని అంటే ట్రైన్ థీమ్ తో రెస్టారెంట్ చూసాం, BTS థీమ్ తో కూడా రెస్టారెంట్ చూసాం. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ హైదరాబాద్ బాలయ్య బాబు గారి థీమ్ తో ఒక మిలిటరీ హోటల్ స్టార్ట్ అయింది. కరెక్ట్ గా రాయదుర్గం మెట్రో స్టేషన్ పక్కనే ఉంటుంది గొట్టిపాటి మిలిటరీ హోటల్. యాజ్ ఏ బాలయ్య బాబు గారి ఫ్యాన్ గా లోపలికి వెళ్తాం. ఇక్కడ ఏమేమి ఐటమ్స్ దొరుకుతాయి, ప్రైజెస్ ఏంటి, టేస్ట్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. అర్జున పలుగున ఈ రోజు ఫుడ్ తినడంలో నాది సింహగర్జన. యా, లోపలికి రాగానే అంబియన్స్ మొత్తం కూడా బాలయ్య బాబు గారి ఫొటోస్, స్క్రీన్స్ లో కూడా బాలయ్య బాబు గారి వీడియోస్ మాత్రమే ప్లే అవుతున్నాయి. సో నాలో కూడా ఈ రోజు బాలయ్య బాబు గారి అభిమాని పూనాడు అనమాట. అండ్ ఈ రోజు అయితే ఇక్కడ ఏమేమి ఐటమ్స్ ఉంటాయో అన్ని ట్రై చేద్దాం అని చెప్పి నేనైతే స్టార్టర్స్ లో 1 2 3 4 5 6 వెరైటీస్ ఆర్డర్ అయితే చెప్పేశాను. అండ్ ఫస్ట్ గా ఇది కరివేపాకు కోడి, దీని ప్రైస్ 300 రూపీస్. ఇది బటర్ గార్లిక్ ప్రాన్స్ 340 రూపీస్. ఇది మటన్ రోస్ట్ 340 రూపీస్. ఇది వెజ్ కాజు పకోడా 220 రూపీస్. దాంతో పాటుగా మనం ఇక్కడ టాప్ సెల్లర్ అయిన డ్రమ్ స్టిక్స్ తీసుకున్నాం. అండ్ ఇది జై బాలయ్య నాన్ వెజ్ ప్లాటర్, దీని కాస్ట్ 1199 రూపీస్. ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం ఈ రోజు. జై బాలయ్య జాగ్రత్తగా తినాలయ్యా, బాగా తినాలయ్యా, జాగ్రత్తగా తినాలయ్యా, బాగా తినాలయ్యా బాలయ్య. ఓకే, ఫస్ట్ దేంతో స్టార్ట్ చేద్దాం అంటే కరివేపాకు కోడి. సో దీన్ని ట్రై చేద్దాం. బాలయ్య బాబు గారిది ఒక ఫేమస్ స్లోగన్ ఉంటుందండి, ఏంటి అన్న, కోకోకోలా పెప్సీ ఈ కరివేపాకు పొడి వెరీ సెక్సీ. మంచిగా కరివేపాకులు వేసి బాగా రోస్ట్ చేసినట్టున్నారు చికెన్ ని. తినగానే ఆ కరివేపాకు ఫ్లేవర్ బాగా తగులుతుంది అండ్ కొంచెం ఘాటుగా కూడా తగులుతుంది. కరివేపాకు ఆ ఫ్లేవర్ ఎక్కువ అయితే లైట్ ఘాటు తగులుతుంది కదా, అలా నైస్. నిజంగా ఈరోజు ఫుడ్ తినడంలో మాత్రం నాది సింహ గర్జన అండి. నెక్స్ట్ ఈ గార్లిక్ ప్రాన్స్ ట్రై చేద్దాం. గార్లిక్ ప్రాన్స్ నిజానికి ఈ ప్రాన్స్ ఒక స్వీట్నెస్ ఉంటుంది కదా, ఆ స్వీట్ చాలా బాగుంది. టెండర్గా ఉంది, జ్యూసీగా కూడా. వా, ఇంకో స్లోగన్ చెప్తాను, వర్షాకాలంలో కరెంటు కోత, ఇది తిన్నాక నా గుండెల్లో మోత. నెక్స్ట్ మనం ఈ మటన్ రోస్ట్ని ట్రై చేద్దాం. మామూలుగా చాలా మందికి ఫుడ్ తినడం కన్నా దాని అరోమా స్మెల్ చేయడం అంటే స్మెల్ చేస్తూ ఉంటారు. నాకు కూడా కొంచెం నాకు అలవాటు ఉంది, ఏంటంటే నా ముందు ఏం పెట్టినా కానీ సో నేను ఫస్ట్ దాని అరోమా ఎలా వస్తుందని ట్రై చేస్తాను. దీని అరోమా అయితే చాలా ఘాటుగా ఉంది. దీని గురించి ఆ మటన్ రోస్ట్ ఎంత కుక్ కావాలో అంత కుక్ అయ్యి బాండల్లో మంచిగా ఫ్రై అయింది. ఎందుకంటే నాకు ఆ కుక్ అయిన టెండర్నెస్ తెలుస్తుంది. దాంతోపాటుగా తింటున్నప్పుడు ఒక కైండ్ ఆఫ్ క్రంచీనెస్ ఫీల్ కూడా అవుతుంది. దీనికి కారణం ఏంటి అని అంటే ఫస్ట్ బాగా ఉడకబెట్టి తర్వాత బాండల్లో వేసి ఫ్రై చేస్తేనే అలా అవుతుంది. ఎందుకంటే లోపలంతా టెండర్గా ఉంది, పైనుండే లేయర్ మాత్రం క్రంచిగా ఉంది. వేసిన కారం కానీ మిగతా మసాలాలన్నీ కూడా పర్ఫెక్ట్గా సెట్ అయింది. దీని గురించి ఒక లైన్, హాట్ స్వీట్ అదిరిపోయింది, దీని ఘాటు అదిరిపోయింది. అండ్ నెక్స్ట్ ఈ కాజు పకోడా ఇలా చుంచంగానే కాజు తగిలింది. నేను ఇంకా కాజు పకోడా అంటే 1 2 కాజులు వేసి పకోడా పట్టుకొని వస్తాడేమో అనుకున్నాను. బాగానే ఉన్నట్టున్నాయి కాజు. టేస్ట్ చేద్దాం కాజు పకోడా. మీకు మెత్తటి పకోడా వేస్తారు తెలుసా, ఉల్లిపాయలతో. గట్టి పకోడా కాకుండా మెత్తగా ఉంటుంది పకోడా, సేమ్ అదే టేస్ట్. దానికి దీనికి తేడానే లేదు. కాజు తగిలేసరికి మధ్యలో స్వీట్నెస్ యాడ్ అయింది, ఆ కాజు టేస్ట్ యాడ్ అయింది, అందుకని బాగుంది. దీని గురించి ఏమైనా చెప్పాలంటే హైదరాబాద్ సికింద్రాబాద్ వెజ్ లో ఈ కాజు పకోడా జిందాబాద్. నెక్స్ట్ డ్రమ్ స్టిక్స్. నిజానికి ఈ డ్రమ్ స్టిక్స్ నేను ఆర్డర్ చెప్పలేదండి. సో మేము ఇలా షూట్ చేసుకుంటామండి, మీది స్టార్ట్ చేశారు కదా, ఎలా ఉంటుందో చూద్దాం టేస్ట్ అని అడిగితే మా దాంట్లో టాప్ సెల్లర్ డ్రమ్ స్టిక్స్ అండి, తినండి తప్పకుండా టేస్ట్ చేయండి, మీకు నచ్చిద్దని చెప్పారు, అందుకే తీసుకున్నాను. టేస్ట్ చేద్దాం. ఓకే, టాప్ సెల్లర్ అంత ఈజీగా అవ్వదు. ఇన్ని ఐటమ్స్లో ఈ ఒక్క ఐటమే టాప్ సెల్లర్ అవ్వాలి అంటే దీనికి ఏదో ఒక స్పెషాలిటీ ఉండాలి కదా. మంచిగా రోస్ట్ చేశారు, పైన ఒక లేయర్ ఆఫ్ కోటింగ్ ఉంది అండ్ లోపల పీస్ చూడండి, ఇది టెండరిష్గా ఉంది. గుడ్. 1 2 3 4. ఇక్కడ డ్రమ్ స్టిక్స్ టేస్ట్ నెవర్ బిఫోర్. ఇక్కడ కూల్ డ్రింక్స్ ఏం దొరకవండి. సో ఇక్కడ లస్సీ తీసుకోవాలని టేస్ట్ చేద్దాం. 100 రూపీస్ దీని ప్రైస్. కొంచెం కాస్ట్లీ అనిపించింది, బట్ ఎక్కువ పెరుగు వేసి మంచిగా పైన చూసారా బాదం పప్పులు వేసి ఉన్నాయి. టేస్ట్ చేద్దాం. 100 రూపీస్కి వర్తబుల్ కాదా, బాగుంది. కొంచెం చక్కెర పడి ఉంటే ఇంకా బాగుండేది. మేబీ వీళ్ళు కొంచెం హెల్త్ కాన్షియస్ ఏమో, అందుకనే కొంచెం షుగర్ లెవెల్ తగ్గించేశారు. అండ్ ఇంకా మన స్టార్టర్స్ లో లాస్ట్ స్టార్టర్ జై బాలయ్య నాన్ వెజ్ ప్లాటర్. కాస్ట్ 1200 రూపీస్, రూపాయి తక్కువ అనమాట. దీంట్లో మనకి ఏమేమి వస్తాయి అని అంటే కల్మీ కబాబ్స్, తందూరి చికెను, ఫిష్ టిక్కా, మలై కబాబు, చికెన్ టిక్కా, షీక్ కబాబ్స్ వస్తాయి. సో అన్నిట్లో ఒక్కొక్క ఐటమ్ ట్రై చేద్దాం. ఫస్ట్ షీక్ కబాబ్స్ నుంచి ట్రై చేద్దాం. ఇక్కడ మింట్ చట్నీ చూసారా, మింట్ చట్నీలోకి షీక్ కబాబ్ ముంచుకొని తిన్నప్పుడు చాలా బాగుంది. మలై కబాబ్ ట్రై చేద్దాం.
మలై బాగా తగులుతుంది. జనరల్గా నాకు ఎక్కువ మలై కబాబ్ నచ్చదు. నేను ఎక్కువ లెగ్ పీసెస్ తింటాను, కానీ మలై కబాబ్స్లో నాకు ఎప్పుడు ప్రతి ఒక్కళ్ళు చెస్ట్ పీస్లు వేస్తారు. ఆ చెస్ట్ పీస్ అంటేనే నాకు కనెక్ట్ అవ్వదు. ఈ మలై కబాబ్ నాకు పర్సనల్గా ఇష్టం ఉండదు కాబట్టి నాకేం అంత అనిపించలే. ఫిష్ టిక్కా చూసారా, మంచిగా రోస్ట్ చేసినట్టున్నారు దీన్ని. ఫిష్ బాగుంది చూడండి, లోపల సాఫ్ట్ లేయర్ ఉంది, ఒక సాఫ్టిష్ లేయర్. ఎందుకంటే పైనంతా మనం ఆ తందూరి దాంట్లో పెట్టినప్పుడు పైనంతా బాగా గ్రిల్ అయిపోయి బాగా రోస్ట్ అయిపోతుంది, కానీ లోపల కొంచెం పార్ట్ మాత్రం సాఫ్టిష్గానే ఉంటుంది. నాకు తెలిసి ఈ స్టార్టర్ 3 తినొచ్చు అనుకుంటా. లాస్ట్గా ఫేవరెట్ ఇందాక నుంచి తిందాం అనుకుంటున్నాను, లెగ్ పీస్తో మీరు కర్రీ చేయండి, గ్రిల్ చేయండి, రోస్ట్ చేయండి, లేకపోతే దాన్ని రచ్చ చేయండి, నేను తింటా. నాకు లెగ్ పీస్ అంటే అంత ఇష్టం. లెట్స్ ట్రై. ఈ స్టార్టర్స్ తినే సగం కడుపు నిండిపోయింది. ఇక్కడ లంచ్లో మనకి చిట్టి ముత్యాల రైస్తో అదిరిపోయే ఫ్రై పీస్ పలావ్ కూడా దొరుకుతుందంట. సో అది అదిరిపోద్దో లేదో టేస్ట్ చేశాక తెలుసుకుందాం. సో మనం మెయిన్ కోర్సులకి షిఫ్ట్ అవుదాం. కొంచెం ఇది మా డిఓపి నేను తినేసి దానికి షిఫ్ట్ అవుదాం. సో చిట్టి ముత్యాల రైస్తో పలావ్ తీసుకుందాం అనుకున్నాను. అంతకన్నా ముందుగా ఇక్కడ రాగి సంగటి, నాటుకోడి కూడా దొరుకుతుంది అని చెప్పారు. రాగి సంగటి అంటే మనకి పిచ్చ ప్రాణం కాబట్టి వెంటనే ఇది కూడా తీసుకున్నాను. సో టేస్ట్ చేద్దాం. సో నేనేం చేశాను అంటే నీట్గా రాగి సంగటిని పెట్టుకొని అందులోకి నెయ్యి వేసుకొని పైన నాటుకోడి కూర వేసుకున్నాను. డెడ్లీ కాంబినేషన్ తెలుసా, నాటుకోడి రాగి సంగటి. టేస్ట్ చేద్దాం. ఇక్కడ నాటుకోడి రాగి సంగటి ఫస్ట్ టైం. నేను చాలా నెయ్యి వేసుకున్నాను, ఎందుకంటే నేను నెయ్యి ఎక్కువ తింటాను, కానీ నాకు స్పైసీనెస్ అర్థమవుతుంది. అండ్ ఈ కోడి ఉంది కదా, మామూలుగా నాటుకోడి అంతగా కరెక్ట్గా ఉడకదు, కానీ ఇక్కడ నాటుకోడి కూడా మంచిగా ఉడికింది. తినగా తింటుంటే లోపలికి వెళ్ళిపోతుంది రాగి సంగటి. అండ్ దీని గురించి బాలయ్య బాబు గారి స్లోగన్స్ లాగా ఒక స్లోగన్ చెప్పాలి అంటే ఏసీ కూలర్, ఇక్కడ రాగి సంగటి ఈజ్ ద రూలర్. అండ్ మన స్టార్ ఐటమ్ ఆఫ్ ద డే చిట్టి ముత్యాల రైస్తో ఫ్రై పీస్ పలావ్. సో టేస్ట్ చేద్దాం. ప్రైస్ ఎంత అంటే 260 రూపీస్. సో టేస్ట్ చేద్దాం. యాక్చువల్గా చిట్టి ముత్యాల రైస్తో చేస్తే ఏమవుతుంది అని అంటే కొంచెం అన్నం దగ్గరికి వస్తుంది. అంటే ఎలా అంటే కొంచెం వాటరిష్గా బాగా పల్సంగా ఉంటుంది, కానీ ఇక్కడ అలా కాకుండా చూడండి ఇలా రాలిపోతుంది అన్నం అయితే. ఇక్కడ లైక్ మనం బాస్మతి రైస్తో పలావ్ కానీ బిర్యానీ కానీ వండితే ఎలా ఉంటుందో అలానే పొడి పొడిగా రాలుతుంది. సూపర్. టేస్ట్ చేద్దాం. ఇక్కడ నేను ఫస్ట్ టైం తింటున్నాను. సో కూల్. నేను మన హైదరాబాద్లోనే 1-2 ప్లేసెస్లో చిట్టి ముత్యాల రైస్తో పలావ్ తిన్నాను. అక్కడ టేస్ట్కి ఇక్కడ టేస్ట్ కంప్లీట్ భిన్నంగా ఉంది. స్పైసెస్ ఉన్నాయి కదా, కంప్లీట్ ఆ స్పైసెస్ స్మెల్ బాగా అర్థమవుతుంది. అండ్ బాగా ఎక్కువ రకాలైన స్పైసెస్ని వేసి మంచిగా వాటిని రోస్ట్ చేసి మంచిగా వాటిని ఆయిల్లో ఫ్రై చేసి కుక్ చేసినట్లున్నారు. అందుకనే అరోమా బాగా పట్టింది, ఈ రైస్ కూడా బాగా పట్టింది. అండ్ అన్నిటికీ ఏదో ఒక స్లోగన్ చెప్పాం. సో దీనికి నేను చెప్పే స్లోగన్ ఏంటి అని అంటే ఈస్ట్ ఆర్ వెస్ట్, ఇక్కడ చిట్టి ముత్యాల రైస్ తో పలావ్ ఈజ్ ద బెస్ట్. నువ్వు కంప్లీట్ చేసి డెజర్ట్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ, అవి వచ్చా ట్రై చేద్దాం. అబ్బా మంచిగా అన్ని ఐటమ్స్ తిన్నాక కడుపు అంతా ఫుల్ అయిపోయి ఇంకా గొంతు వరకు ఫుల్ అయిపోయింది అన్నం. అందుకనే డెజర్ట్ ఏదైనా చిన్న ఐటమ్ తీసుకుందాం అనుకున్నాను. కుబానికా మీట దొరుకుతుంది ఇక్కడ డెజర్ట్స్లో. బెల్లం జున్ను, గులాబ్ జామున్ ఉంటుందంట. వీటన్నిటిలో కల్లా నా ఫేవరెట్ బెల్లం జున్ను కాబట్టి బెల్లం జున్ను తీసుకున్నాను. 90 రూపీస్. మట్టి కుండలో బెల్లం జున్ను. ఇంకా టేస్ట్ చేద్దాం. జున్నులోకి మెయిన్గా బెల్లం పర్ఫెక్ట్గా అంటే ఎంత లెవెల్లో పడాలో అంత లెవెల్లో పడాలి. దాంతోపాటుగా ఈ మిరియాలే మ్యాజిక్ అండి. జున్నులో మిరియాలు చాలా వాటిలో చిరాగ్గా అనిపించినా కానీ బెల్లంలో అదేమో స్వీట్గా ఇదేమో లైట్గా ఘాటుగా తగులుతుంటే మజా వస్తుంది తింటుంటే. ఇంకా ఫైనల్గా దీనికి ఏదైనా ఒక మాట చెప్దాం అనుకున్నాను. నా దగ్గర ఇంకా ఒక్కటే నాకు గుర్తొస్తుంది. అదేంటి అని అంటే పాలకూర పప్పు, బెల్లం జున్ను, నిప్పు. సెట్ అవ్వలేదు కదా, నాకు అదే అనిపించింది. దీనికి ఒక్కటే సెట్ అవ్వలేదు, కానీ మిగతా ఫుడ్ ఐటమ్స్ అన్నిటికీ సెట్ అయింది. అండ్ మీరు కానీ గొట్టిపాటి మిలిటరీ హోటల్కి కానీ వస్తే ఇక్కడ ట్రై చేయాల్సిన మెయిన్గా నాకు నచ్చినవి ఏంటి అని అంటే ఒకటి మనం ప్రాన్స్ తిన్నాము, ప్రాన్స్ నచ్చింది. అండ్ చిట్టి ముత్యాల పొలం ఉంది కదా, దాంట్లో నాకు నాటుకోడి కాంబినేషన్ బాగా అనిపించింది. ఇంకా వేరే కాంబినేషన్స్ కూడా ఉన్నాయి, అవి కూడా ట్రై చేస్తే ద బెస్ట్ ఏదో పర్ఫెక్ట్గా చెప్పొచ్చు. అండ్ ఇక్కడ బిర్యానీస్ కూడా దొరుకుతాయి, దాంతోపాటుగా బటర్ నాన్స్, కర్రీ ఐటమ్స్ కూడా దొరుకుతున్నాయి. అండ్ తందూరీస్ కూడా దొరుకుతాయి. అండ్ మనం తిన్న స్టార్టర్స్లో నాకు కరివేపాకు కోడి అండ్ ఇంకొకటి వెజ్లో కాజు పకోడీ చాలా బాగా నచ్చింది. సో
మెట్రో స్టేషన్ నుంచి పక్కనే కాబట్టి రావడానికి ఈజీ. మిలిటరీ హోటల్ కాబట్టి నాన్ వెజ్ లవర్స్ ఎవరైనా ఉంటే వచ్చి ఇక్కడికి వచ్చి పండగ చేసుకోండి. అండ్ బాలయ్య బాబు గారి ఫ్యాన్స్ ఉన్నా కానీ ఒకసారి వచ్చి ఈ యాంబియన్స్ని ఫీల్ అవుతూ మీరు కానీ ఇక్కడ ఫుడ్ టేస్ట్ తింటే బాలయ్య బాబు గారి అభిమానిగా మీకు కూడా లైక్ ఏంటి అని అంటే ఒక లైక్ మీసాన్ని తిప్పేలాంటి ఒక ఫీల్ వస్తుంది. సో మీ ఫ్రెండ్స్తో ఇక్కడికి రండి, మంచిగా ఫుడ్ టేస్ట్ చేయండి. అండ్ ఇక్కడ ఫుడ్ టేస్ట్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. సో ఇది ఇవాళ మన వీడియో. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు మీరు మా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లాస్ట్ వరకు చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి. నేను మీరు అయితే ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు, చాడా. బెల్జియన్ షిప్ మాక్టైల్. ఓకే, ఎల్తో ఎండ్ అవుతుంది, లస్సీ తాగుతున్నావు. ఓకే, మనది హెల్ప్ మనీది. టాస్క్ ఇస్తా. సరే టాస్క్. చాలా ఫుడ్ ఐటమ్స్ షాప్ పేర్లు చూసారు, ఏం దొరకలేదు వాసంతి గారికి. సో స్లో మోషన్ లో ఒక 2 గుంజీలు తీసారు.